మీరు గమనించారా, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంసీలో చూసిన ప్రతి విల కూడా మెయిన్ మోటివ్ తో వర్క్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అదే ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయాలి అనుకోవడం, లేదా యూనివర్స్ ని రూల్ చేయాలి లేదా డిస్ట్రాయ్ చేయాలి అనుకోవడం. ఒక లుక్ వేద్దాం. నెంబర్ 1 లోకి. లోకి మెయిన్ మోటివ్ ఎర్త్ ని రూల్ చేయాలి అనుకోవడం. దానికోసం తను ఎంతమంది అయినా చంపడానికి రెడీగా ఉంటాడు. అండ్ అది తన పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అని తను ఫీల్ అవుతాడు. నెంబర్ 2 అల్ట్రాన్. అల్ట్రాన్ ని టోనీ క్రియేట్ చేసింది ఎర్త్ ని ఇన్కర్షన్స్ నుంచి రక్షించడానికి. అయితే అల్ట్రాన్ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి ఎర్త్ ని కాపాడాలంటే అవెంజర్స్ ని డిస్ట్రాయ్ చేయాలి అని తన పాయింట్ ఆఫ్ వ్యూ లో అనుకుంటాడు. నెంబర్ 3 థానోస్. థానోస్ టైటాన్ మీద తినడానికి కూడా తిండి లేదు, జనాభాని కంట్రోల్ చేయడం కోసం హాఫ్ లైఫ్ ని చంపేయడానికి సిద్ధం అవుతాడు. అయితే మిగిలిన వాళ్ళ గురించి తను ఆలోచించడు, ఎందుకంటే అది తన పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ అని తను ఫీల్ అవుతాడు. నెంబర్ 4 క్యాంగ్. క్యాంగ్ మెయిన్ మోటివ్ కూడా కొంచెం అల్ట్రా లాంటిదనే చెప్పుకోవాలి. యూనివర్స్ లోని అన్నింటినీ వేరియన్స్ ఇన్కర్షన్ కంటే ముందే తనే డిస్ట్రాయ్ చేయాలి, తనే రూల్ చేయాలి అని తను ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ అది తన పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ అని తను ఫీల్ అవుతాడు. నెంబర్ 5 డాక్టర్ డూమ్. ఇంకా దాదాపు డూమ్ కూడా అంతే అని చెప్పుకోవాలి.